స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ ఎప్పుడో రావాల్సిందేది. అసలు అల్లు అర్జున్ మూవీతోనే బోయపాటి టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవ్వాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇది జరగలేదు. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని చిత్రాలకు వర్క్ చేసిన బోయపాటి 2005లో భద్రా మూవీతో డైరెక్టర్ గా మారారు. యాక్చువల్లీ ఈ మూవీని అల్లు అరవింద్ బన్నీతో రూపొందించాలని ప్లాన్ చేశారు. అంతేకాదు 3 months ఇదే కథ పైన స్టోరీ సిట్టింగ్స్ కూడా నడిపారు. అయితే అల్లు అర్జున్ భద్రా లాంటి స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఫ్యాక్షన్ స్టోరీని చేస్తే తరువాత చేయాల్సిన సినిమాల స్టోరీ సెలెక్షన్స్ చాలా కష్టమవుతుందనే ఒపీనియన్ తో అల్లు అరవింద్ బన్నీ వద్దనుకున్నారు. ఇది జరిగిన తరువాత డైరెక్టర్ బోయపాటిని స్వయంగా బన్నీనే తన కారులో తీసుకెళ్లి దిల్ రాజ్ కి పరిచయం చేశారు. అంతేకాదు బోయపాటి దిల్ రాజ్ కి స్టోరీ చెప్పేంత వరకు బన్నీ కారులోనే వెయిట్ చేశారు. ఫైనల్ గా దిల్ రాజ్ కి భద్రా కథ బాగా నచ్చి చేస్తానని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా బన్నీ చేయాల్సిన భద్రా సినిమాని రవితేజ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ ఎంతటి సూపర్ హిట్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే.